హాయ్ అండి. ఇవాళ నా స్టైల్‌లో ఆలు కుర్మా చూద్దామండి. ముందుగా కుక్కర్‌లో ఆలూని, కాబూలీ చనా, కొద్దిగా సాల్ట్ ఏసి ఉడకబెట్టి పక్కకు పెట్టుకోవాలి. తర్వాత పచ్చి కొబ్బరిని కూడా కొద్దిగా మంచి పేస్ట్ చేసి పక్కకు పెట్టుకోవాలి. తర్వాత కుక్కర్ తీసుకొని అందులో కొద్దిగా ఆయిల్ వేసి 3 లవంగాలు, 2 ఇలాచి, కొద్దిగా దాల్చిన చెక్క వేసుకొని తర్వాత ఉల్లిపాయ కూడా వేసి మంచిగా ఫ్రై చేసుకోవాలి. తర్వాత ఈ ఫ్రై అయిన తర్వాత కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. ఇది కూడా కొద్దిగా ఫ్రై అయిన తర్వాత టమాటా వేసుకొని ఇది కూడా కొంచెం మగ్గనివ్వాలి. కొద్దిగా కరివేపాకు వేసుకున్నాను. తర్వాత ఫ్రెష్ కర్డ్ అండి, మంచి పులుపు లేనిది మంచి పెరుగు, అది ఒక 2-3 టీ స్పూన్లు వేసుకున్నా. ఇది కూడా మంచిగా మిక్స్ చేసుకోవాలి తక్కువ మంటలో. తర్వాత మనం ఉడకబెట్టి పెట్టుకున్న ఆలు, కాబూలీ చనాను కూడా వేసి మంచిగా కలుపుకోవాలి. తర్వాత తగినంత సాల్ట్, కారము, పసుపు వేసుకొని మంచిగా కలిపి పెట్టుకోవాలి. ఓ 2 నిమిషాలు మగ్గనివ్వాలి. నా వీడియోలు నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ ఇవ్వండి. తర్వాత మనం పేస్ట్ చేసి పెట్టుకున్న కొబ్బరిని కూడా వేసుకొని కొద్దిగా వాటర్ వేసుకొని మంచిగా కలుపుకోవాలి. మీకు తగినన్ని వాటర్ వేసుకోండి, టేస్ట్ చాలా బాగుంటుంది. వేసి ఇవన్నీ బాగా కలిపిన తర్వాత ఒక విజిల్ పెట్టుకోవాలండి. మంచి ఐటమ్స్ అన్నీ బాగా కలుస్తాయి. తర్వాత కుక్కర్ మూత తీసిన తర్వాత కొద్దిగా ధనియాల పొడి, కొద్దిగా ఫ్రెష్ క్రీమ్ కూడా వేసుకున్నానండి. తర్వాత కసూరి మేతి కొంచెం వేసుకొని ఇంకా కొత్తిమీరతో గార్నిష్ చేస్తే ఆలు కుర్మా రెడీ అండి. చాలా టేస్ట్ చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేసి చూడండి. ఈజీగా కూడా అయిపోతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.